భక్తి ముఖ్యమా, బాధ్యతలు నిర్వర్తించడం ముఖ్యమా? భక్తి పేరుతో లోక ధర్మాన్ని విస్మరించడం సరైనదేనా? కాదు. ఎందుకంటే ఇంత వేగంగా సమాధానం ఎందుకు వచ్చింది? భక్తి పేరిట నేటి కాలంలో అనేకులు వారి వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి భగవంతుడు దేహాన్ని ఇచ్చిన సమయంలో ఆలోచనా శక్తిని కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ ఆలోచనా శక్తిని వినియోగించి పరమాత్ముడు ఇచ్చిన ఈ దేహంతో నేను కొన్ని బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. ఆ బాధ్యతల ద్వారా నా భక్తిని నేను ప్రకటించుకోవచ్చు. నా బాధ్యతలను నేను విస్మరిస్తే నా భక్తిలో లోపం ఏర్పడుతుంది, అసంపూర్ణమవుతుంది. నా ఈ భక్తి లోకానికి హానికారకంగా మారుతుంది. లోకానికి మేలు కలిగించేది అన్నప్పుడు ఎలా ఉండాలి? బాధ్యతతో కూడుకొని ఉండాలి. భర్తగా నాకు కొన్ని బాధ్యతలు, ఇల్లాలిగా గృహిణికి కొన్ని బాధ్యతలు, విద్యార్థిగా విద్యార్థినిగా ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు కొన్ని బాధ్యతలు, ఇంటిలో పెద్దవారుగా తల్లి తండ్రి తాతయ్య అమ్మమ్మ నానమ్మ వారికి కొన్ని బాధ్యతలు, ఇంట్లో ఉండే వారందరూ ఎవరి బాధ్యతలు వారు పూర్తి చేస్తూ ఉంటే ప్రాణం లేదు అని మనం అనుకునేటటువంటి తలుపు కిటికీ గోడ కూడా వాటికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ గోడ దృఢంగా బలంగా ఉంటే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది. ఆ గవాక్షము కిటికీ ద్వారబంధనము తలుపు ఇవి కూడా పటిష్టంగా తమ బాధ్యతలను తాము నెరవేర్చే విధంగా ఉండగలిగితే ఆ ఇంటికి రక్షణ ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా బాధ్యతలతో వారి వారి పనులు నిర్వహిస్తూ ఉంటే ఆ ఇల్లు సజావుగా లోకానికి ఆదర్శవంతంగా మారుతుంది. భక్తి పేరిట వంట చేసే సమయంలో ఇల్లాలి కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా వంట చేసేవారు పరాకుగా ఉంటే దేవతార్చన చేసే సమయంలో భగవంతుడికి పుష్పాలు సేవలు చేస్తూ వంట చేసే విషయంలో పరాకుగా ప్రవర్తించినట్లయితే నల్లటి అన్నం తినవలసి ఉంటుంది. అదే మనం భక్తిని మనసులో నిలుపుకొని దీపారాధన చేసి ఆ సమయంలో మనం చేయవలసిన పని వంట చేయడం, పరిపూర్ణంగా ఇంటికి మేలు కలిగించే పనిగా భావన చేయడం, శ్రద్ధ ఇక్కడ చూపినట్లయితే ఇది కూడా పాకయజ్ఞం అన్న పేరిట ప్రసిద్ధం. సజావుగా ఎవరి పనులు వాళ్ళు చేయడమే భక్తి. పరమాత్ముడి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉండడమే భక్తి అంటూ నారద భక్తి సూత్రములు అనే గ్రంథంలో విశేషంగా ఒక సూత్రం చెప్పబడి ఉంది. సా కస్మైచిత్ పరా ప్రేమ రూప. చేసే పనిపైన విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉండడమే భక్తి. ఇంతే.